అందరికీ నమస్కారం. 2025లో రిలీజ్ అయిన 'దండోరా' మూవీ రివ్యూ ఏంటో చూద్దామా? కథలో విష్ణు అనే ప్రైవేట్ ఎంప్లాయ్ తన భార్య, కూతురుతో కలిసి హైదరాబాద్‌లో ఉంటాడు. అతనికి గ్రామంలో తన తండ్రి చనిపోయాడనే వార్త ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది. దాంతో అయిష్టంగా, బాధగా ఊరికి బయలుదేరతాడు విష్ణు. అగ్రకులస్తుడైన తన తండ్రి బాడీని ఆ కులం వాళ్ళు గ్రామ శ్మశాన వాటికలో దహనం చేయడానికి ఒప్పుకోరు. తక్కువ కులం వాళ్ళకి ఆ ఊర్లో శ్మశానమే ఉండదు. మరి ఈ సమస్యకి పరిష్కారమేంటి? ఆ తండ్రి తన కులం వాళ్ళపైనే ఎందుకెదురు తిరిగారు? కులపిచ్చి ఉన్న ఈ తండ్రి వల్ల తన కన్న పిల్లలు, ఆ గ్రామస్తులు ఎంత బాధపడ్డారో తెలుసుకోడానికి మూవీ చూడండి. శివాజీ గారు స్ట్రాంగ్ అండ్ కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఎప్పట్లానే అదరగొట్టారు. ఓ పక్క భయంకరమైన కులప్రేమ ఉన్న గ్రామస్తుడిగా కనిపించి, మరో పక్క తన తప్పు తెలుసుకుని గిల్ట్‌ని క్యారీ చేసే తండ్రిగా అద్భుతంగా నటించారు. నందు గారు సైలెంట్‌గా ఎమోషనల్ బర్డెన్ క్యారీ చేసే ఓ కొడుగ్గా చాలా బాగా కన్విన్సింగ్‌గా నటించారు. చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న నవదీప్ గారు కనిపించినంత సేపు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. రవికృష్ణ గారు, బిందుమాధవి గారు అండ్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా నటిస్తారు. మ్యూజిక్ మూవీ వాతావరణానికి సూట్ అవుతుంది. సాంగ్స్ కూడా సిట్యుయేషనల్‌గా ఉంటాయి. పాజిటివ్స్ మెచ్యూర్ అండ్ థాట్‌ఫుల్ స్టోరీ టెల్లింగ్. కులపిచ్చి కుటుంబాలను, ప్రేమను, మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో చూపిస్తారు. కాస్ట్ మైండ్‌సెట్‌ను హానెస్ట్‌గా పోర్ట్రే చేసి సెల్ఫ్ రియలైజేషన్ పైన ఫోకస్ చేశారు. నెగెటివ్స్ సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది. కానీ మూవీ ఏం బోర్ కొట్టదు. మీకు కంటెంట్ బేస్డ్ మూవీస్ నచ్చితే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.